మనకి ఇన్ఫినిక్స్ జీరో సిరీస్ మినీ ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్ ఫోన్ కాన్సెప్ట్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. సో ఈ దీని గురించి ఆల్రెడీ గతంలో మనం టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాము. అంటే ఇది మనకి వర్టికల్ గా ఫోల్డ్ అవుతాయి అనమాట, ట్రిపుల్ ఫోల్డింగ్ తో చిన్న సైజ్ అయితే అయిపోతుంది. మల్టిపుల్ గ్యాడ్జెట్స్ కి ఇది ఒక్కటే అడాప్టబుల్ సొల్యూషన్ అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఒక విధంగా చెప్పండి, ఒక యాక్షన్ కెమెరా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనికోసం కొన్ని మోడ్యూల్స్ కూడా తీసుకొస్తున్నట్టున్నారు. సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే ఇది ఫోల్డ్ అయిపోయి చిన్నది అయిపోతుంది కదా, ఇలా పెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు. యాక్షన్ కెమెరాలో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి కాన్సెప్ట్ అయితే తెచ్చారు. ఇవన్నీ మన కాన్సెప్ట్లో ఇప్పుడు వరకు మనం చాలా వరకు మాట్లాడుకున్నాయి. సో ఇది కమర్షియల్గా అందుబాటులోకి వచ్చాక కానీ మనం చెప్పలేము ప్రైజెస్లో ఎంతలో తీసుకొస్తారు, వీటి పనితనం ఎలా ఉంటుంది అనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెస్లా మన ఇండియాలోకి అయితే మొత్తానికి ఎంటర్ అయిపోయింది. వీళ్ళు ఎప్పుడో 2022 నుంచి మన ఇండియాలోకి వస్తున్నారని చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికి 2025లో అయితే మన ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో వీళ్ళ షోరూమ్ అయితే ఓపెన్ చేశారు. దాదాపుగా 16 మందినో ఎంతమందినో జాబ్ కి కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది లింక్డ్ ద్వారా. ఇక వీళ్ళ సెకండ్ షోరూమ్ అనేది ఢిల్లీ ఏరోసిటీ కాంప్లెక్స్ లో ఓపెన్ చేస్తారు త్వరలో అని చెప్పి అయితే ప్రస్తుతానికి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే రీసెంట్ గానే మన గవర్నమెంట్ కొత్త రూల్ అయితే ఒకటి తీసుకొచ్చింది. మన ఇండియాలో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సో ఇంపోర్ట్ ఛార్జెస్ అనేవి తగ్గిస్తామని. ఇంతకుముందు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏమైనా ఇంపోర్ట్ చేస్తే 35 లక్షల రూపాయల పైన ఉన్నవి, దాని మీద ఇంపోర్ట్ ట్యాక్స్ 110% ఉండేదన్నమాట. దాన్ని అప్ టు 15%కి అయితే తగ్గించింది. 5,000 కోట్ల రూపాయల వరకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. టెస్లాకి ఇదేం పెద్ద విషయం అయితే కాదు. 5,000 కోట్లు ఇలాగ చిటికలో ఇన్వెస్ట్ చేయగలదు. సో అందువల్ల వీళ్ళు ఇప్పుడు ఎంటర్ అయినట్టున్నారు. బట్ చూడాలి మనకి ఫస్ట్ ఏ మోడల్ని మన ఇండియాలో వీళ్ళు కార్ని తీసుకొస్తారనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో M7 5G ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ ఏమి కాదు, రెడ్మీ 14C ఈ మొబైల్ని రీబ్రాండ్ చేసి పోకో అయితే తీసుకొచ్చింది. ఈ మొబైల్ ప్రైస్ మనకి 9,999 రూపాయలు. 6GB 128GB వేరియంట్ ప్రైస్ పెట్టారు, బేస్ వేరియంట్. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 4th Generation 2 ప్రాసెసర్ ఉంటుంది. HD+ డిస్ప్లేతో వస్తుంది. ప్రైస్ ఓకే, కానీ HD+ డిస్ప్లే ఫుల్ హెచ్డీ ఇచ్చుంటే ఆ ప్రైస్కి ఓకే అని చెప్పొచ్చు. ఆ పోకో మదర్ బోర్డ్ కంప్లైంట్స్ వస్తాయనుకుంటే రెడ్మీ ఆల్టర్నేటివ్ ఉంది దీంట్లో. ఇక నెక్స్ట్ చూస్తే శాంసంగ్ రింగ్ సంబంధించి ఒక కొత్త పేటెంట్ అనేది ఫైల్ చేసింది. సో ఈ పేటెంట్ ద్వారా ఈ రింగ్ని ఉపయోగించి ఆబ్జెక్ట్ టెంపరేచర్ని అలాగే అదర్ పర్సన్ని టెంపరేచర్ మెజర్ చేయొచ్చు అని తెలుస్తుంది అనమాట. మామూలుగా మనకి ఇప్పుడు వచ్చే ఈ రింగ్స్లో ఇన్సైడ్ మనకి రింగ్కి ఇన్సైడ్ సెన్సార్స్ ఉంటాయి. వీళ్ళు తీసుకొచ్చే ఈ కాన్సెప్ట్లో మనకి అవుట్ సైడ్ కూడా సెన్సార్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా కాఫీని పట్టుకున్నాం అనుకోండి, దాని టెంపరేచర్ ఎంత ఉందని, ఎవరికైనా ఫీవర్ వస్తే నుదుటి మీద చేయబెట్టి ఫీవర్ వచ్చిందా లేదా వాళ్ళ టెంపరేచర్ ఎంత ఉందనేది మనం దీని ద్వారా అయితే తెలుసుకోవచ్చు. ఇక పైనుంచి డాక్టర్స్ వీటిని వాడాలేమో. ఇక ఈ ఎండబుల్స్ ఈవెంట్లో హెచ్ఎండి గ్లోబల్ నుంచి తీసుకురావడానికి ఏమీ లేక ఒక ఇయర్ బడ్స్ అయితే తీసుకొచ్చారు. ఇవి కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉన్నప్పటికీ వీటి ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ పెట్టారు. 18,100 యూరోప్లో దీని ప్రైస్ అయితే పెట్టారు. వీటిని మన ఇండియాకి తీసుకురావచ్చు చెప్పలేము. మొబైల్ ఫోన్స్ కూడా లాంచ్ చేయడానికి ఏమీ లేక నోకియా ఇంతకుముందు ఆల్రెడీ లాంచ్ చేసేసిన మొబైల్ ఫోన్స్నే హెచ్ఎండిలోకి రీబ్రాండ్ చేసి తీసుకొచ్చారు. ఒక ఫ్లిప్ మొబైల్ని, అలాగే నోకియాలో మ్యూజిక్ ఎడిషన్ మొబైల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫీచర్ మొబైల్సే. సో వాటిని అలాగే ఉండమ్మ బొట్టు పెడతామని చెప్పేసి వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన హెచ్ఎండి ఫ్యూజన్ అనుకుంటా మొబైల్ ఫోన్కి ఒక స్టిక్కర్ అంటించేసి స్పెషల్ ఎడిషన్ కింద ఇక్కడైతే తీసుకొచ్చారు. కొత్తగా వీళ్ళ దగ్గర తీసుకురావడానికి ఏమి లేక. సో వీళ్ళు నన్ను అడిగితే కొట్టు కట్టేసి ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్ ఇలాంటి పిచ్చి పనులు చేసే కన్నా. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ స్కైప్ ఏదైతే ఉందో దీన్ని షట్ డౌన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు షట్ డౌన్ చేస్తుందంటే ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది కదా, సో దాన్ని పుష్ చేయడం కోసం దీన్ని అయితే షట్ డౌన్ చేయబోతున్నారు. అంతేకాదు ప్రస్తుతానికి స్కైప్ వాడే వాళ్ళు కూడా చాలా వరకు తగ్గిపోయారు. ప్రజెంట్ చూసుకుంటే మనకి గూగుల్ మీట్ అలాగే జూమ్ అనేది చాలా ఎక్కువగా వాడుతున్నారు. సో దానికి గట్టి కాంపిటీషన్ అయితే స్కైప్ ఇవ్వలేకపోతుంది. ఈ స్కైప్ అనేది దాదాపుగా 20 సంవత్సరాల పైనే అవుతుంది. 2003 నుంచి ఇప్పుడు 2025 వరకు దీన్ని సర్వీసెస్ అయితే అందించారు. మే 5వ తారీఖు కల్లా వీటిని అయితే షట్ డౌన్ చేయబోతున్నారు.